క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనం ఒకనో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించండి వినువారు తండ్రి, మనుషులు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించండి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత అంటే ఆయన ఎప్పుడో ఉన్నారు అంటే తండ్రి యొద్ద ఎప్పుడో ఉన్నారు, కానీ ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? ఆత్మస్వరూపం. ఎలా ఉన్నారంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటానని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తుని గురించి చెప్పిన తర్వాత పాఠం పేరు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మారు మనస్సు, పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటన మొదలుపెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరంతో రావడానికి కారణం ఏంటంటే మానవుడు ఎలా ఉన్నాడు? శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా శరీరం ధరించుకొని వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక ఆయన పాపం లేకుండా ఈ లోకంలో జన్మించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు దేశంలోని అక్కడ ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు అక్కడ వరకే ఉన్నారు. ఆ ప్రాంతం వరకే, ఆ దేశం వరకు, ఆ చుట్టుపక్కల అక్కడ వరకే ఉన్నారు. అక్కడున్న వారి వరకే కనబడ్డారు యేసుక్రీస్తు. తర్వాత ఎప్పుడైతే సిలువేశారో, సిలువలో మరణించారో, తిరిగి లేచారో, తండ్రి యొద్దకు వెళ్ళారో, ఇప్పుడు అందరూ అన్ని చోట్ల ఉన్నారు యేసుక్రీస్తు. ఈ సమయంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు. సిలువలో ఎన్ని మాటలు పలికారు? 7 మాటలు పలికారు. ఇప్పుడు సిలువ గురించి, సిలువ సందర్భాల గురించి ఒక్కొక్క సమయాల్లో చెబుతారు. ఇప్పుడు డిసెంబర్ నెల వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి ఇక ఈ వారాలన్నీ కూడా, ప్రతి ఆదివారం ఈ వారాలన్నీ కూడా క్రీస్తు పుట్టుక గురించే చెబుతారన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు, అంత బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన పలికిన మాటలు అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు.
అన్ని మాటలేమో ఆయన గురించి ఆయన చెప్పుకున్న దేవునితో, తర్వాత ఇంకా కొన్ని మాటలేమో అందరి కోసం పలికారు. ఆ సందర్భంలో అలా తల్లి గురించి కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు పాఠం మీద చెప్తాను. ఏమని చెప్పారు? తల్లి గురించి ఏమని చెప్పారండి? ఆయనకు అప్పచెప్పేటప్పుడు ఏమని చెప్పారు? ఏమని చెప్పారండి? ఏ మాటలు గుర్తులేవా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన శిష్యులకు అప్పగించారు. ఇప్పుడు పాఠం పేరు రాసుకోండి. తల్లిదండ్రుల ఎడల పిల్లల బాధ్యత ఏమిటి? తల్లిదండ్రుల ఎడల పిల్లల బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతలు ఏంటో మన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే, అంటే తల్లి తండ్రి వీరిద్దరిని కూడా దేవుడు అంటే స్త్రీని పురుషుని జతపరిచి వారిద్దరిని ప్రేమించి వారికి గర్భఫలాలు దేవుడు ఇస్తున్నారు. ఇచ్చిన ఆ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏంటి? ఆ పిల్లల బాధ్యతలు ఏంటి? ఈ సందర్భం ఇవి ఎప్పుడు చెబుతారు? పుట్టినరోజు నాడు చెబుతారు. పుట్టినరోజు నాడు, అన్నప్రాసన రోజున ఈ చెప్తారన్నమాట. అయితే మనకు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న ఈ విషయం, ఈ సందర్భం తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఈ మైకు ఈ యంత్రం ఉన్నట్టు ఇది ఉన్నట్టయితే చాలా దూరం బయటికి వెళ్ళిపోయేది. ఇది ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ సందర్భం ఎక్కువ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ లేదా ఎక్కువగా బయటికి కూడా వెళ్తే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వింటారు. చూడండి, మనం ఇంకా ముందుకెళ్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ప్రతి ఒక్క సందర్భం కూడా పిల్లల గురించి వచ్చిందంటే, తల్లిదండ్రుల గురించి వచ్చిందంటే అది ఎప్పుడు చెబుతారనంటే పుట్టినరోజు నాడు ఆ సందర్భాల్లోనే చెబుతారు. ఈ వాక్యం కూడా చదివించేది కూడా ఎక్కువగా ఆ సందర్భాల్లోనే చదివిస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ ఎలా ఉండాలంట? మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. ఎలాంటిదండి ఇది? ఇది ధర్మం. పాత నిబంధన కానించి ఒక్కచోట కాదండి, పాత నిబంధన కానించి కొత్త నిబంధన వరకు ప్రతి ఒక్క విషయంలో తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి అని గ్రంథం చెబుతుందనంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిందంటే మోషే గారికి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటనంటే ఈ తండ్రిని తల్లిని సన్మానించు. ఇక్కడ దానికి ముందే ఏమని చెబుతారండి? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని అంటే నీ తండ్రిని తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి అని చెప్తారు. పిల్లలారా ప్రభువునందు చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఇది ధర్మం అని చెబుతూ నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలగాలి అంటే ఏం చేయాలి? తండ్రిని తల్లిని సన్మానించాలి, వారిని ప్రేమగా చూడాలి. తల్లిని తండ్రిని చూడకుండా, తండ్రిని తల్లిని పట్టించుకోకుండా నువ్వు ఆరాధనకు వచ్చేసి, మీటింగ్కి వచ్చేసి, కూడికలకు వెళ్ళి
నువ్వు ప్రభువా అన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ముందు నీకు ఇచ్చిన తండ్రిని తల్లిని నువ్వేం చేయాలి? ప్రేమగా చూడాలి, వారిని పట్టించుకోవాలి. వృద్ధాప్యంలో ఈ రోజున చూడండి, చాలా మంది బయటికి వెళ్ళి ఇంకా ప్రాంతాలకు బయటికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో చూస్తే ఎక్కువ వృద్ధాశ్రయాలు ఎక్కువైపోతున్నాయంటే కారణం ఏంటి? ఎందుకని అన్ని వృద్ధాశ్రయాలు పెడుతున్నారు? ఎక్కువగా తల్లిని తండ్రిని ఏం చేస్తున్నారు? వదిలేసేస్తున్నారు. కొంతమంది మూర్ఖులు దుర్మార్గులు అయితే రోడ్ల మీద వదిలేస్తున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళకి మనం ఏ భాష పెట్టి తిట్టినా, ఒక తల్లిని నిన్ను 9 నెలలు 10 నెలలు మోసి కని పెంచిన తల్లిని కొంతమంది కొడుకులు ఏం చేస్తున్నారు? ఆ భాష మనం వాడలేమండి, చెప్పలేము, అసలు తందుతున్నారు, కొట్టడం. ఎంత భయంకరమైన విధానం అని అంటే, నిన్ను ఎంత ప్రేమగా వాడు పుట్టిన కాడి నుంచి, నువ్వు పుట్టిన కాడి నుంచి ఎంత ప్రేమగా నిన్ను చూశారు. చాలా మంది అంటారు, వివాహమైన తర్వాత చూసే సందర్భాల్లో చాలా మందిని మాట్లాడుతుంటారు. ఎవరు మాట్లాడతారంటే, కొడుకులు వాళ్ళ కానీ వీళ్ళందరూ కూడా ముందు వాళ్ళ సంగతి పక్కన పెడితే కొడుకు మాట్లాడే విధానం ఎలా ఉంటుందనంటే, ఏం సంపాదించావంటారు, నువ్వేం సంపాదించినవంటావు. ఎందుకు చూడాలి? ఏం సంపాదించావంటే, నువ్వు గర్భాన పడ్డ కాడి నుంచి, తల్లి గర్భాన పడ్డ కాడి నుంచి నువ్వు భూమి మీదకి వచ్చి నిన్ను ప్రయోజకుని చేసి వరకు కూడా మొత్తం లెక్కలు కట్టు. ఎంత అయింది? ఆ డబ్బంతా పెడితే వాళ్ళు ఎంత ఆస్తి కొనుక్కోగలరు? చాలా కొనుక్కోగలరు. కానీ నిన్ను అలా వదిలేయలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వాళ్ళు చెప్పే విధానాన్ని తల్లి ఏం చేస్తుందో తెలుసండి? అర్థం చేస్తుంది. అంటే తినే విషయాల్లో, తర్వాత నువ్వు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా తినే విషయాల్లో, అందరూ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ తల్లికి ఇవి చికెన్ కానీ లేదా ఇంకేదో తినకూడదు, పాపకి బాబుకి జ్వరం వచ్చింది అన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రం అవి తెచ్చుకొని తింటారు. ఆ తల్లి మాత్రం అలాగే ఉండిద్ది, కారం వేసుకొని తినిద్ది, ఎంతో పత్యం చేసింది. నోరు కట్టుకొని నిన్ను ఎందుకని ఆ విధంగా ఉంటుందో తెలుసా? నీకేం కాకూడదని. అన్ని బాధలతోని నిన్ను అంత విధంగా పెంచితే వయసు వచ్చిన తర్వాత చెప్పే విధానం ఏంటంటే, నువ్వేం చూసావంటావు, నువ్వేం సంపాదించావంటారు. ఈరోజు తండ్రిని తల్లిని దూషిస్తే ఏం జరుగుతుందో గ్రంథంలోకి వెళితే అర్థమవుతుంది. ఎంత భయంకరంగా ఉంటుంది. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకుండా, వారిని ప్రేమించకుండా నువ్వు చేసేదేంటి? తర్వాత అక్కడ చెబుతున్న విషయం చూడండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి అని అంటే, ఇంకా విషయం మనం ఇంకా ముందుకెళ్తే, ఇంకా డీప్కెళ్తే ఏం చేస్తున్నారనంటే, చాలా మందిని బ్రతికున్నప్పుడేమో వాళ్ళని చూడరు. వాడు బ్రతికున్నప్పుడు వారిని ఏమో ప్రేమగా మాట్లాడరు. వారు ఆకలితో అలమటిస్తున్నా, లేకపోతే దాహం అన్నా ఏదైనా కానీ తల్లిని బ్రతికున్నప్పుడు పట్టించుకోరు. సన్మానించే విషయానికి వచ్చేసరికి చనిపోయిన తర్వాత వారు చేసే విధానం ఎలా ఉంటుందంటే, కొన్ని ప్రాంతాల్లో చూడండి ఏం చేస్తుంటారు, తండ్రి కానీ తల్లి కానీ చనిపోయినప్పుడు బ్రతికున్నప్పుడేమో ఒక్క ముద్ద పెట్టవు, బ్రతికున్నప్పుడేమో కొన్ని నీళ్ళివ్వు, వాళ్ళనేమో ఎన్నో బాధ పెడతావు. వాళ్ళు చనిపోయిన తర్వాత చేసేది ఏంటంటే
అసలు ఎంత చేస్తారు అని అంటే ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేది చేస్తుంటారు. ఎంతో మందిని పిలిచి ఎన్నో రకాల వంటలు చేసి పెడతారు. నేను బ్రతికున్నప్పుడు ఈ తల్లికి తండ్రికి దాంట్లో కొంచెమన్నా పెట్టేవా? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తినేసి వెళ్ళిపోతారు. సాయంత్రానికి ఏమైంది? బహిర్భూమిలో వెళ్ళిపోయింది. కానీ తండ్రిని తల్లి వాళ్ళు ఎలా చనిపోయారో తెలుసా? దుఃఖంతో, బాధతో చనిపోయారు. నువ్వు చూడక, అదే నువ్వు ప్రేమతో వారిని చూసినప్పుడు, వారి ఆఖరి క్షణాల్లో వారు చనిపోయేటప్పుడు చెప్పుకుంటారు, నా కొడుకు కోళ్ళ నన్ను ప్రేమగా చూశారయ్యా. ఆ విషయం, అలా చెప్పిన విషయం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఎంతమందికి ఎన్ని ఊరులు, మండలాలు, జిల్లాలు నువ్వు ఎంత పెట్టినా కానీ ఒక్కరోజు చెప్పుకుంటారేమో బాగా పెట్టారని. కానీ నీ తండ్రిని తల్లిని నువ్వు చూసినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఆ సందర్భంలో ఈ విషయం నా ఆదరణ కూడికలో కానీ మంచి చనిపోయిన ఆ రోజున చెబుతారు. ప్రసంగి 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చెబుతుంటారు, నువ్వు వారిని చూస్తే, వారిని ప్రేమగా నువ్వు వారికి పెడితే, వారు చెప్పే ఆ మాట వారి లోకం విడిచినప్పుడు అక్కడికి వచ్చిన వారు ఆ మాట చెప్పుకుంటారు. అదే ఆ విషయమే. మంచి పేరండి. ఏమో చెప్పుకుంటారో తెలుసా? నా కొడుకు నన్ను నేను ఉన్నంత కాలం ప్రేమగా చూసింది. నేను ఎలాగైతే వాడిని పెంచానో నన్ను అలాగే చూశాడు. నా పాలు బంగారం, నెంబర్ 1. నా మమ్మల్ని ఎలా చూస్తుంది? వాడు చెప్పే విధానం, పెద్దలు చెప్పేదైతే, మనం ఏం చెప్పేదానికన్నా వాడు చెప్పేదైతే ఇంకా బాగుంటుంది. ఎలా చెప్తారు తెలుసండి? పువ్వుల్లో పెట్టి చూసుకునేది అంటారు. అంత వాళ్ళు ఏ విధంగా చెబుతారంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? తండ్రికి తల్లికి కావాల్సింది పట్టు వస్త్రాలు కాదు, బంగారం కాదు, అంతస్తులు కాదు. వాళ్ళకి కావాల్సింది నువ్వు చూపించే ప్రేమ. వాళ్ళకు ఆహారం, వాళ్ళకి ఆకలి అయినప్పుడు వారికి ఇంత అన్నం. అలా చూసినప్పుడు వాడు చెప్పుకునే మాట ఎలా ఉంటుంది తెలుసు? ఎవరు కలిస్తే వాళ్ళకే చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వారు, ఆ రోజు వీళ్ళు లోకం విడిచినప్పుడు తర్వాత అక్కడికి వచ్చిన వారు చెప్పుకుంటారు, నువ్వు ఎలా చూసావన్నదే ఆ రోజున ఏమొస్తుంది? బయటకు వస్తుంది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని సన్మానించాలని చెప్తున్నారు. వారు చనిపోయిన తర్వాత పుటూరు పెట్టి దండలేసి అప్పుడు ఏడుస్తారు. ఏమొస్తుంది? అప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? దండేసి దండం పెడితే ఏమొస్తుంది? బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా చూసావా? లేదు. చనిపోయిన తర్వాత మాత్రం ఏం చేస్తారు? ఇన్ని కొబ్బరికాయలు వేసి మా వారసులు ఉన్నారండి కొట్టాలంటారు. ఏంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం? తర్వాత ఆ రోజున నువ్వు చనిపోయిన తర్వాత చేసే ప్రతి ఒక్కటి కూడా ఏది చేసినా వ్యర్థమే. ఏది చేసినా దేహానికి వ్యర్థమే. ఏమి లేదు ఇక అక్కడ. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, వెళ్ళిపోయింది. దేహంలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? తండ్రి యొద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎంత ఏడ్చినా లేదు ఇక. తర్వాత చెబుతున్న విషయం చూడండి. అప్పుడు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏంటా మొదటిది? తండ్రిని తల్లిని సన్మానించు అనేది ఆజ్ఞల్లో మొట్టమొదటిదేనంట. ఇది నిన్ను కనిన తండ్రిని తల్లిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. వారిని ఎప్పుడు బాధ పెట్టకూడదు, వారిని ఎప్పుడు దూషించకూడదు. తండ్రిని తల్లిని అలా నువ్వు ప్రేమగా నువ్వు చూసుకున్నప్పుడు, అలా నువ్వు చూసినప్పుడు తర్వాత చెబుతున్న విషయం చూడండి. అలా చూడాలి అంటే కింద చెబుతున్న విషయం, తండ్రులారా ఈ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారినే పెంచుడి అని చెప్తున్నారు.
అలా చూడాలనండి. తండ్రి తల్లి ముందు వీరినేమో పిల్లలనేమో ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచరు, వారినేమో గాలికి వదిలేస్తారు, ఎలా పడితే అలా వదిలేస్తారు, వారినేమో పట్టించుకోరు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వీరిని ఏం చేస్తారో వాళ్ళు వదిలేస్తుంటారు. ఒక చిన్న వయసులోని నువ్వు మొక్క ఉన్నప్పుడే వారిని మంచిగా నువ్వు పెంచినట్టయితే మారైన తర్వాత వాళ్ళు బాగుంటారు. మొక్కలో వంగల్ని మారైన తర్వాత వంగుతుందా? వంగదు. నువ్వు చిన్న వయసులో బాల్యంలో నువ్వు చెప్పకుండా ఎవరో వచ్చేసరికి వాళ్ళు లోకాశకు వెళ్ళిపోతుంటే తిరుగుతుంటే అప్పుడు చెప్తే మా వింటారా? వినరు. నువ్వు చెప్పేది ఏంటంట. ఆ తర్వాత నువ్వు వీరికి ఏంటది మెడకు ఏవేయాలి ఏదో పెద్దలు చెబుతారు, అప్పుడు కానీ ఆ వచ్చినామకి అప్పుడు మొదలైతే ఇక అక్కడేమో ఆ కూతుర్నేమో అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న తండ్రి తల్లి వారినే ఇక వారు బాధపడాలి, ఇక్కడ వీళ్ళు బాధపడాలి. అంత చక్కగా పెంచుకున్న కుమార్తెని తీసుకొచ్చి ఈయనకిచ్చి వివాహం చేస్తే ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. తాగుతురు, తిరుగుతురు, వచ్చి కొడతారు, ఇంట్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఏం భరించలేక ఈ విషయం అక్కడ చెబితే వాడు వచ్చి బాధపడతారు, గొడవలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే మొదటిలోనే బాల్యంలోనే ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ ఉంటుంది. ఈ బాల్య దినములు ఎందే సృష్టికర్త స్మరణ జరగాలి అని చెబుతున్నారు. అప్పుడు నేర్పకుండా ఆ వయసులో తర్వాత జీవితకాలం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, తర్వాత సామెతలు 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇందాక మొదట్లో చెప్పుకున్నావే మనకు మాదిరి, మన హీరో చెప్పుకున్నావే. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన చేసిన విధానం ఇదే. ఆయన చేసిన విధానం ఇదేనండి. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో గ్రంథంలో తండ్రి అయిన దేవుడు రాపించిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏం చేశారు? నెరవేర్చారు. ఆయన చేశారు. ఏదైతే రాపించారో దాన్ని ఏం చేశారు? ఆయన నెరవేర్చారు. ఈ సందర్భంలో మనం క్రీస్తుని చూస్తే శిలువలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటది? ఇదేనా? ఏం చేశారు అక్కడ? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. తర్వాత ఏమని చెబుతున్నారు? నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆనందపరిచారా? యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని విడిచిపెట్టారా? నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరకు, నీ ఇష్టం, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండమ్మా, ఇక నేను వెళ్ళిపోతున్నా, నాకెందుకు నేను వెళ్ళిపోయినా? లేదు, శిష్యులకు అప్పగించారు. రోజున తల్లిదండ్రి అనారోగ్యంగా ఉన్నారంటే, బాధలో ఉన్నారంటే పట్టించుకొని కొడుకులు కుమార్తె ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాడు బాధపడటం, ఏడవటం, దుఃఖం ఎంతో మంది. కానీ వీళ్ళేం చేస్తుంటారు తెలుసా? ఎవరు నమ్ముకున్నారు? క్రీస్తు నమ్ముకున్నారు. క్రైస్తవులు. ఎవరిలో? క్రైస్తవులు. క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రైస్తవురాలివి. క్రైస్తవుడు అయినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు చేసిన విధానం మరి ఆయన చేసినట్టు చేయలేకపోతున్నావే అంటే నువ్వు నమ్మలేదా? నువ్వు హృదయపూర్వకంగా నమ్మలేదా? చూడండి, ఇక్కడ ఏమో చెప్తున్నా, నీ తల్లిని నువ్వేం చేయాలి? ఆనందపరచాలి అని చెప్తున్నా. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి, ఎఫెసీయులకు ఇందాక చదివబడిన ఈ వచనంలోనే 6వ అధ్యాయం 2వ వచనంలో తల్లిదండ్రులను సన్మానింపవలెను. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. నీ తల్లి ముదిమి అప్పుడు నువ్వు ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు.
నువ్వు చిన్న వయసులో బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనానికి వచ్చినప్పుడు, వివాహం ఎన్ని సందర్భాల్లో నిన్ను ఎలాగైతే సంతోషంగా నిన్ను ఎలాగైతే ఉంచారో, నిన్ను సంతోషంగా పెంచారా? సంతోషంగా ఉంచారా లేదా? ఇక్కడ ఉన్నాడు అందరూ మొత్తం కూడా బాల్యం యవ్వనం నుంచి వచ్చినోడేనా? మరి ఆ వయసులోని తల్లిదండ్రులు నిన్ను సంతోష పెట్టలేదా? మీకు పండగ వచ్చిందనంటే, కొత్త బట్టలు కావాలని అంటే పనిలేదా? వాడు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు లేవనంటే ఏం చేస్తారు? ఏడుస్తారు. నువ్వు ఏడవకూడదని, బాధపడకూడదని, వాడి దగ్గర ఉన్నా లేకపోయినా కష్టం చేసి ఏదో ఒకటి చేసి ఏం చేస్తున్నారు? తీసుకొస్తున్నారు. నీ పుట్టినరోజు వచ్చిందంటే చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయాలు నిన్ను ఎలాగైతే నిన్ను ఆనందపరిచారో అలాగే నువ్వు గుర్తు పెట్టుకొని ముదిమి వచ్చు వరకంటే వృద్ధాప్యంలో నీ తండ్రిని తల్లిని నువ్వు వారిని ఆనందపరచాలి, దుఃఖపరచకూడదు. తల్లి తండ్రి నీ ద్వారా దుఃఖపడ్డారు అని అంటే ఎవరు బాధపడ్డారు? మీకు ఒక విషయం తెలుసండి, అన్ని భూమి మీద నేను ఇందులో నుంచి మళ్ళీ వేరే చాటుకి వెళితే ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఆగిపోతుందని వేరే సందర్భాలు మీకు చెప్పట్లేదు. దేవుడు రెండు విషయాలు చెప్పారు. అందరూ రెండు విషయాలు చెప్పారు. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో, ఎలాగైతే చూస్తున్నారో, అదే విధంగా తల్లిదండ్రులు కూడా మనల్ని అదే విధంగా చూస్తున్నారు. ఎందుకనంటే దేవుడు ఆత్మ కనుక, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న కనుక శరీరంతో పుట్టిన మనకు శరీరంగా ఉన్న ఈ తల్లిదండ్రులు వారు మనలను ప్రేమగా ఏం చేస్తున్నారో పెంచుతున్నారు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం, ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారు చూడండి. సామెతలు 23:22లోనే ఏమని చెప్తున్నారంటే, నీ తల్లి ముదిమి యందు ఆమెలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎటువంటి సందర్భంలో కూడా నీ తల్లిని నువ్వు ప్రేమగా చూస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసండి? అదే ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం. కానీ ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఈ సందర్భంలోనే మీకు ఒక విషయం, వైఫ్ స్వాతి, ఆమె పేరు స్వాతి, అంగన్వాడీ టీచర్. అయితే ఈ పెన్షన్లో ఇప్పుడు వాళ్ళకే ఇస్తున్నారు, అంగన్వాడీ టీచర్ను పంచమని ఇస్తున్నారు. అయితే వారు వేరే కష్టం అంటే రెడ్డి వారు. అయితే ఆ ఏరియాకి అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్షన్ అంటే ఎక్కువ ఎవరికి ఇచ్చేది? ముందు వృద్ధులే కదా, వృద్ధాప్యలో ఉన్న వారికి ఇచ్చేది. తర్వాత ఇంకా మిగతా కూడా ఇస్తారనుకోండి. వృద్ధాప్యలో ఉన్న వారికి ఇచ్చినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రెసిడెంట్ కూడా చేశారు. అయితే ఆ తల్లి ఒక నెల మేము వెళ్ళినప్పుడు బాగానే ఉంది. తర్వాత 2వ నెల కొంచెం అనారోగ్యం వచ్చింది. అట్ట 2 నెలలు అనారోగ్యంగా ఉంది. ఆ తల్లికి ఒక రూమ్ కట్టి, ఆ కుమారుడు ఆయన చిన్న ఆయన ఆ రూమ్లోనే తల్లి పక్కనే ఆయన వేసుకొని ఎంత ప్రేమగా చూస్తున్నారనంటే, అబ్బా అసలు ఎంత ఆశ్చర్యం కలిగిందనంటే అంత ప్రేమగా చూస్తాడు. వాళ్ళకి ఇవన్నీ తెలుసా? ఒకసారి ఆలోచించండి. చూశారంటే అసలు ఆ ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళేమో అంత ప్రేమగా చూస్తుంటే మనకు ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో సహా ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కటి మనకు తెలుసు, ప్రతి ఒక్కటి వింటున్నాం, ప్రతి ఒక్కసారి చదువుకుంటున్నాం. అయినా కానీ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం చూడండి, బయట వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళకి అదేంటి ఆశీర్వాదం. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే అది ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇలా కూర్చుని దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? దేవుని మందిరానికి ఎందుకు వచ్చారంటే ఆయన మాటలు వినడానికి. దేవుని మందిరానికి వెళ్తే మాకు దేవుడు మేలు చేస్తారో, కరుణిస్తారో, కాపాడతారో, రక్షిస్తారో, ఇవన్నీ కూడా మేమేదన్నా అడిగితే దేవుడు ఇస్తారో అనేగా వచ్చింది. అందులోనే ఇది ఒకటి.
నీ కంటికి కనబడే వాటిని, నీ కళ్ళ ముందు ఉన్న వాటినే నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడని దేవుని ఎలాగ నువ్వు ప్రేమించగలుగుతావు? ఇప్పుడు నీ తల్లిని తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేసి కొట్టుకుంటా, తిట్టుకుంటా, దూషించి, ద్వేషించి ఇవన్నీ చేస్తున్న నీవు ఇది చూసిన వారు, నీ పక్కన వారు కానీ, పొరుగు వారు కానీ, ఎవరైనా కానీ చూసినప్పుడు నువ్వు బయటికి వెళ్ళి దేవుని మాట చెబితే వింటారా? బైబిల్ పట్టుకొని వస్తేప్పుడు ఏమంటారు? ప్రార్థనకు వచ్చి ఏమంటారు? కనబడ్డ వారినేమో, అదే దగ్గరున్న వారినేమో తల్లిని తండ్రిని చూడకుండా ఆహా చూడు ఎలా వెళ్తున్నారు. ఎవరికి మహిమ, ఎవరికి ఘనత వస్తుంది? ఏమైనా వస్తుందా? దేవునికి మహిమ ఘనత వస్తుందా? అమ్మా, నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని అంటే కారణం ఏంటి? ఏనండి, ఇలాంటి సందర్భాలే. అర్థమవుతుందండి. చాలా మంది బయట నుంచి వచ్చినప్పుడు వారు క్రైస్తవులు బూతులు మాట్లాడుతున్నా, లేకపోతే ఏదైనా ఒక పని ఒప్పుకొని వెళ్ళకపోయినా ఏదో సందర్భంలో, ఈ సందర్భంలో ఏమంటారు తెలుసా? వాళ్ళు బయట ఉన్నవారు ప్రార్థనకు వెళ్తారుగా, ప్రార్థన చేస్తారుగా అంటారు. అంటే ప్రార్థనకు వెళ్ళే వారు, ప్రభువుని నమ్ముకున్న వారు, క్రీస్తు లక్షణాలు వారిలో కనపడతాయి అని వారు ఏం చేస్తుంటారు? ఆ మాట అంటారు. అంటే ఆయన లక్షణాలు కనబడటం లేదు కాబట్టి అంటున్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి అని అంటే వారి పట్ల విధేయత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను ఎలాగైతే ప్రేమగా చూశారో అదే విధంగా వారున్నంత కాలం కూడా నువ్వేం చేయాలి? ప్రేమగా చూడాలి. ఇందులో ఒక విషయం చివరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న సందర్భంలో చెప్పాను అనుకుంటా. ఏదైనా సందర్భం ఏదనంటే తల్లి తండ్రి కుమారుడు, ఆ కుమారుని బాగా చదివించారు. చదివించిన తర్వాత వివాహం చేశారు, జాబ్ వచ్చింది, బాగా మంచిగా సెటిల్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు సిటీలో ఉంటున్నారు, వీళ్ళేమో పల్లెటూరులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేమో వివాహం అయిన తర్వాత వాళ్ళు మధ్య వయసుకు వచ్చి తర్వాత కొంచెం ఇదిగా ఉంటారు. మరి వీళ్ళు తల్లి తండ్రి ఆ వివాహం చేసేటప్పటికే కొంచెం వయసు పైబడి ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. అలా వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కొడుక్కి ఫోన్ చేశాడు, నాయనా మరి వృద్ధాప్యానికి వచ్చాము, చేసుకోలేకపోతున్నాం అని అన్నప్పుడు ఆ కొడుకు ఆ భార్యతో మాట్లాడుతున్నాడు. నా తల్లి తండ్రి వృద్ధాప్యానికి వచ్చారు, చేసుకోలేకపోతున్నారంట, మరి వారిని ఇక్కడికి తీసుకొద్దామంటే కుదరనే కుదరదు, వద్దు అని అంది. అంతగానే ఇప్పుడు నన్ను అన్నీ పెంచి మరి చదివించి మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామనంటే వాళ్ళే కారణం అని అంటే ఈ మాటలు చెబుతుంటే సరే అని ఒప్పుకున్నాం. సరే అని చెప్పి వాడిని తీసుకొద్దాం కానీ ఇంటిలోకి మాత్రం వద్దు, ఇంటిలోకి మాత్రం వద్దని కండిషన్ పెట్టి వాడిని తీసుకొచ్చి బయట వచ్చారు. వీళ్ళేమో లోపలేమో ఏమంటారు పంచపర్వ అంటారు. బాగా మంచిగా వీళ్ళేమో ఈడుంటాం, వాళ్ళేమో గుడిసెలు. అలా ఉన్న సందర్భంలో వాళ్ళకి మళ్ళీ పెట్టే ప్లేటు ఏదంటే కుక్కకు పెట్టే ప్లేటులో అన్నం. అలా చూస్తూ ఉన్నారు. చూసే సందర్భంలో ఏనేమో జాబుకు పోయిండు, ఒకనాడు సడన్గా కుక్క ప్లేటు మాయమైపోయేసరికి ఆ కోడలేమో పెడదామని పోయేసరికి ప్లేటు లేదు, లేకపోయేసరికి ఆ భర్త వచ్చేసరికి ఏమని చెప్పిందంటే పరుగున వెళ్ళి ఏవండి వాళ్ళకు భోజనం పెట్టి ఆ ప్లేటు లేదు అని చెప్పేసరికి ఇంకా చెప్పేసరికి ఆ మూర్ఖుడు ఏం చేసిందంటే పరుగున తన తండ్రిని తల్లిని కొట్టానికి కర్ర తీసుకొని వెళ్ళేసరికి వెంటనే ఆ కుమారుడు
కుమారుడు వచ్చేసి నానా నానా తాతయ్యనే కొట్టవద్దు, తప్పుకోరా నీకు తెలీదు, మీరు ఆ భోజనం పెట్టే ఆ ప్లేట్నే తీసేశారు, నువ్వు తప్పుకోరా అని పట్టానికి వెళ్ళినప్పుడు నానా నానా ఆ ప్లేట్ తీసింది దాచింది తాతయ్య వాళ్ళు కాదు, ఏమైతున్నానంటే ఆ ప్లేట్ తీసింది నేనే. నువ్వెందుకు తీసేవరానంటే ఇప్పుడు తాతయ్యని నాయనమ్మ నువ్వు ఎలాగైతే మీరు ఎలాగైతే చూస్తున్నారో రేపు కూడా నేను అలాగే చూస్తాను. అందుకే దాచానంటే ఈ మాట విన్న తల్లి ఏంటిరా అని నిన్ను కన్నీ పెంచి ఇంత ఇదిగా చేస్తే మాకు కుక్క ప్లేట్లో పెడతావా అంటే తాతనే నాయనమ్మనే వాళ్ళు అలా నాన్న అలా పెంచలేదా, నువ్వు నన్ను ఎలాగైతే పెంచావో వాళ్ళు కూడా నాన్ననే అలాగే పెంచారు. రేపు పొద్దున పెద్ద బాగా చెప్పా ఏంటంటే ఈ లోకసభలో ఈ సామెత తాత తాగిన వచ్చే తలాపునే ఉంటుంది అనేది కుమారుడు ఏం చెప్పిండు, రేపు ఇందులోనే మీకు పెట్టేది. నానా ఒకటి గుర్తుపెట్టుకో, కర్ర మాత్రం పారేయొద్దు, కర్ర పారేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు నుంచే నేను ట్రై చేస్తా. చూశారండి, బైబిల్ గ్రంథం చెబుతుంది ఒక విషయం, అంత పెద్ద ఆ విషయం లోక సంబంధం అయితే ఇప్పుడు చెప్పే బైబిల్ విషయం ఏంటంటే మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటని నీవు కోస్తావు, అదే కోస్తావు. అలాగే నీ తల్లిని ఇప్పుడు నువ్వు ఎలాగైతే చూస్తావో రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలాగే చూస్తావు. మా ఊర్లో అక్కడ జరిగిన సందర్భాలు నేను చాలా చూశాను. ఇది ఆ వయసు కానీ నా బాబు వయసు కానించి అంటే జ్ఞాపకం ఉంటుంది కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అప్పుడు జరిగిన ఒక సందర్భం, కళ్ళ కట్టిన సందర్భం జరిగిన ఆమె ఎట్టాగైతే చూశారో ఈ రోజున కూడా అలాగే ఆమెను ఆ రోజున ఎలా చూశారు, ఆ రోజున ఆ అత్తగారిని చూసే విషయంలో కోడలు. మరి ఇప్పుడు నువ్వేమయ్యావు, అత్తవయ్యావు, ఏమొచ్చారు, నీకు కోడలు వచ్చింది. ఆ రోజున నీ అత్తగారు నువ్వెలా చూసావో ఈ రోజున నువ్వు నీ కోడలు నిన్ను అలాగే చూసి. అదే బైబిల్ చెప్పిన విషయం అర్థమైపోదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా వారిని నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఇంకా సందర్భాలకు వెళ్తే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలోని రూతు గ్రంథం తెలుసండి, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోండి ఆ గ్రంథాన్ని. ఎంత అర్థం ఉంటుంది అంటే చాలా అర్థం ఉంటుంది రూతు గ్రంథం. అందులోని నయోమి రూతు వీళ్ళిద్దరు ఏమవుతారు, అత్తాకోడలు అయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే కూతురులా ఉన్నారు. అది ఏమని చెప్పింది, అత్త ఏమని చెప్పింది, అమ్మా మీరు ఎవరో ఉన్నారు ఎందుకోండమ్మా వెళ్ళి వివాహం చేసుకోమంటే చిన్న వెళ్ళిద్ది, పెద్ద ఏం చెప్పింది, నన్ను ఆ సందర్భంలో ఒకసారి రూతు గ్రంథం తీశారండి. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు రూతు నా వెంబడి రావచ్చనియు నన్ను విడిచిపెట్టువనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చూశారండి ఏమని చెబుతున్నావా, రూతు గారు ఏమని చెప్తున్నారు, నన్ను వెళ్ళొద్దు, నన్ను
నువ్వు వెళ్ళిపో అని చెప్పొద్దు. నువ్వు నీ వెంటే ఉంటాను. ఈ రోజున ఉన్న పాటలు చెబుతారా? నువ్వు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి, దూరంగా ఉండాలి. అదే తల్లిని అయితే అలా చెప్తావా? ఈ తల్లిని అలా చూస్తావా? తల్లిని అలా తిడతావా నువ్వు? నీ తల్లి లాంటి తల్లి కాదా? ఆ విధంగా నువ్వు ఎలాగైతే నీ తల్లి పట్ల ఎలాగైతే ఉంటావో అత్తగారి పట్ల కూడా ఆ విధంగా ఉండాలి. అలాగే ఆమె కూడా ఎలా ఉండాలి? అత్తగారు కూడా ఎలా ఉండాలి? నీ కూతుర్ని ఎలాగైతే చూస్తావో కోడలను కూడా అలా చూసుకోవాలి. అలా చూసినప్పుడే వీళ్ళిద్దరు జీవితాలు వీళ్ళిద్దరూ కలిసి దేవుణ్ణి ఎలాగైతే ఉన్నారో వారి జీవితాలు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ రూతు ఆమె ఎంత ఆశీర్వదింపబడదండి. గ్రంథం అది మొత్తం కూడా చదివితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాన్ని చదివితేనే ప్రతి ఒక్కటి కూడా అర్థమైంది. వీళ్ళు ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారో దేవుడు ప్రతి ఒక్కడి కూడా ఈ గ్రంథంలో రాపించాడు. ప్రతి ఒక్కడి కూడా నువ్వు కోడలుగా ఎలా ఉండాలి, కూతురుగా ఎలా ఉండాలి, అత్తగా ఎలా ఉండాలి, మామగా ఎలా ఉండాలి. మామగారి గురించి కూడా ఉంది, అల్లుడు గురించి కూడా ఉంది. తెలుసండి బైబిల్ గ్రంథంలో ఇవన్నీ చెప్పుకోకపోతే చాలా టైం అయిపోయింది. అన్నిటి గురించి ఉంది, అన్నిటి గురించి ఉంది, ప్రతి ఒక్క దాని గురించి ఉంది బైబిల్ గ్రంథం. ఎందుకనంటే ఎందుకు రాపించిండు దేవుడు? నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత ఆయన ఎదుట వెళ్ళిన తర్వాత పుట్టించిన ఆయన పట్టించుకున్న ఆయన వదిలిపెట్టడం. అర్థమవుతుందండి? ఈ రోజున రక్షకుడిగా ఉన్న ఆయన రేపు ఏమవుతారు? శిక్షకుడు అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు ఈ విషయం తెలియదయ్యా అని లేదు, చెప్పేది లేదు. అర్థమైందండి? ఇందాక కోడల విషయాల్లో కొంచెం చక్కగా చెప్పారు. ఈ గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది ప్రతి ఒక్కటి ఎవరెవరి గురించి అన్నారు. అందుకని దేవుడు ఇచ్చిన ఈ ప్రేమ లేఖనం చక్కగా మనం చదువుకున్న ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఇంకా వెళ్తే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు తల్లిదండ్రుల గురించి ప్రభు చిత్తం అయితే మరలా ఒకరోజు ఈ విషయాలు మరలా చూద్దాం. ప్రభు చిత్తం అయితే ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని తల్లిని సన్మానించేవారిగా ప్రేమించేవారిగా ఉండాలి, వారిని దూషించేవారిగా ఉండకూడదు. నువ్వెంత భక్తి చేసి పాటలు పాడి వాక్యం చదివి వాక్యాలు చెప్పి నువ్వు ఎన్ని చేసి నీ పొరుగు వారిని ప్రేమించుకోండి, తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా తర్వాత నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే నీ భక్తి అంతా వ్యర్థం అని చెబుతాను. అది ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం స్థితిలో తన ప్రాణాన్ని మరి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతూ అందరికీ వందనాలు.